ఇది మైసూర్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. మడికేరి వెళ్ళే రూట్ అంటే అదే కూర్గ్ వెళ్ళే రూట్లో అనమాట. గోల్డెన్ టెంపుల్ అని చెప్పి మన నేపాల్లో చైనాలో బుద్ధిజం ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అందరూ అక్కడ సేమ్ అదే నేపాల్లో ఉన్నట్టు డ్రెస్ వేసుకుని ఇక్కడ కూడా సేమ్ ఉంటారనమాట. వాళ్ళ పద్ధతులు బుద్ధిజంని ఫాలో అవుతా వెళ్ళే రూట్ దగ్గర నుంచి వాళ్ళ షాప్స్ కానీ వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళు ఉండే హాస్టల్స్ కాదులే అవి ఇల్లు మరేంటో కానీ అవి కూడా చాలా బాగున్నాయి. వాళ్ళే హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా చాలా అమ్ముతున్నారు. అంటే వాళ్ళే తయారు చేసి వాళ్ళే సెల్లింగ్ అనమాట. అందరు నేపాల్ వాళ్ళే, అందరు సేమ్ ఫేస్ కట్స్, సేమ్ మనకిలాగే గంట కొడుతున్నారు, పూజలు చేస్తున్నారు, హారతిస్తున్నారు అంతా. ఇదేమో చైనాలోనో నేపాల్లోనో ఎక్కడో ఉండే ఆర్కిటెక్చర్ అనుకుంటా అది. బట్ ప్లేస్ అయితే చాలా ప్లీజెంట్గా ఉందన్నమాట. వెళ్ళే రూట్ కూడా అంత బాగుంది. గోల్డెన్ టెంపుల్ అంటారు దీన్ని. సో ఎవరన్నా మైసూర్లో ఉన్న వాళ్ళు ట్రై చేయాలంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను విజిట్ చేయడానికి. ఇంకా లోపల వచ్చేసి ఇలా బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి. అక్కడ దాకా మనం వెళ్ళినవారు ఇక్కడే చివరే ఇట్లా కట్టేస్తారు కంచెలాగా. సో అక్కడ నుంచి చూసి కాసేపు కూర్చోవాలంటే కూర్చుని ఇంకా వెళ్ళిపోవడమే అనమాట లోపల నుంచి. ఇంకా వీకెండ్స్ అయితే అస్సలు ఖాళీనే ఉండదు. జనాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉంటారు.